Hi students, in the 10th class mathematics, second chapter is sets, SETS, sets. Who or invented the set? It means father of sets. Father of sets. George Cantor. George. George Cantor. Cantor. George Cantor. He is German mathematician. He is a German mathematician. He was born in March 3. He was born in March 3, 1845. But our bad luck, he died. He died in January 6th. January 6th, 1918. Are you see the photograph of George Cantor? George Cantor photo చూడాలనుకుంటున్నారా? Now, this is George Cantor photograph. He is introduced by the secretary George Cantor. He is German mathematician. He born in March 3, 1845. He died January 6, 1918. Now, what are the uses of the sets in our daily life? Set theory is used throughout mathematics. It is used as a foundation of many subjects of mathematics. జనరల్గా సెట్స్ అనేది మనకి డైలీ లైఫ్లో చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. మనం యూజ్ చేస్తాం, బట్ అది సెట్స్ని మనం ఐడెంటిఫై చేయలేం అంతే. సో అసలు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ yesterday absentees in our class. Ravi, Raju, Ram. List of today of absentees in our class. Sita, Ravi, Ramu and Somu. Who are both days are absentees. Both days absentees అంటే 2 days ఎస్టర్డే టుడే 2 రోజులు అబ్సెంట్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? రవి అండ్ రాము. రవి రాము ఈ 2 days అబ్సెంట్ అయినారు. నిన్న మాత్రమే ఎస్టర్డే మాత్రమే అబ్సెంట్ అయిన వాళ్ళు ఏమన్నారు? ఎస్టర్డే మాత్రమే అబ్సెంట్ అయిన వాళ్ళు రాజు. టుడే మాత్రమే అబ్సెంట్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? సీత అండ్ సోము. సో ఈ విధంగా మనకు తెలియకుండానే డైలీ లైఫ్లో సెట్స్ చాలా రకాలుగా యూజ్ చేస్తాం. దీస్ ఆర్ యూజెస్ ఆఫ్ ద సెట్స్ ఇన్ అవర్ రియల్ లైఫ్.
సెట్స్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి. ద ఫస్ట్ టర్మ్ ఈస్ కలెక్షన్. COLLECTION, కలెక్షన్. Collection means group of objects. Group of objects is called collection. Group of objects is called collection. Example, the collection of all months of a year. All months of a year. Group of all even numbers. Group of all even numbers is also a collection. Is also a collection. COLLECTION, collection. All good students in our class. All good students in our class. In our class. Group of most talented. Group of most talented writers of India. Three good books in a certain library. In a certain library. ఓకే, గ్రూప్ అంటే ఏంటంటే కొన్ని సింగిల్గా కానీ అన్నీ కానీ. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ కలెక్షన్. కలెక్షన్ అంటే ఏంటంటే మొత్తం ఆబ్జెక్ట్స్ అన్నింటినీ ఒక గ్రూప్గా చేసుకుంటే అదే కలెక్షన్ అవుతుంది. కలెక్షన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇయర్లో మంత్స్ అన్నిటిని మనం ఒక గ్రూప్గా ఫామ్ చేస్తే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కలెక్షన్. అలాగే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి మనకి 2, 4, 6, 8 అన్నిటినీ గ్రూప్గా ఫామ్ చేస్తాం అనుకోండి, అదొక కలెక్షన్. అలాగే మన క్లాసులో గుడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్గా మనం ఫామ్ చేస్తాం అనుకోండి, అదొక కలెక్షన్. అలాగే ఇండియాలో ఎవరైతే టాలెంటెడ్ రైటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ గ్రూప్గా ఫామ్ చేస్తాం అనుకోండి, అదొక కలెక్షన్. అలాగే ఒక లైబ్రరీలో ఏవైతే గుడ్ బుక్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ఒక గ్రూప్గా ఫామ్ చేస్తాం అనుకోండి, అదొకటి కలెక్షన్. వీటినన్నింటినీ కలెక్షన్స్ అంటాం. అయితే 2 types ఆఫ్ కలెక్షన్స్ ఆర్ దేర్. ఒక గ్రూప్లో ఉన్న ఆబ్జెక్టు, ఆ గ్రూప్లో ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పడం ఒకటి, ఆ గ్రూప్లో ఆబ్జెక్టు ఉందా లేదా అని చెప్పలేకపోవడం ఒకటి. ఇంకా చెప్పాలంటే మనకి all the objects in that group should have a common feature or property, and it should be possible whether any given object belongs to the collection or not. మీకు క్లియర్గా చెప్తానండి, ఈ కలెక్షన్లో మనం అనుకున్న ఆబ్జెక్ట్ ఉందో లేదో మనం ఖచ్చితంగా డిసైడ్ చేయగలిగితే దాన్ని మనం వెల్ డిఫైన్ అంటాం. వెల్ డిఫైన్ కలెక్షన్ అంటాం. అలా చేయలేకపోతే నాట్ వెల్ డిఫైన్ కలెక్షన్ అంటాం. వెల్ డిఫైన్ కలెక్షన్ అయితేనే దాన్ని సెట్ అంటాం. వెల్ డిఫైన్ కలెక్షన్ కాకపోతే నాట్ ఏ వెల్ డిఫైన్ కలెక్షన్ అయితే అది నాట్ ఏ సెట్. సో
సెట్ అంటే ఏంటంటే ఎ సెట్ ఈస్ వెల్ డిఫైన్డ్ collection of objects. A set is well-defined collection of objects. Well-defined collection of objects means well-defined collection of objects means all the objects in the set should have a common feature or property, and it should be possible whether any given object belongs to the collection or not. Listen. Suppose, for example, we can observe this collection, the collection of all months of a year. The collection of all months of a year, what is the January, February, March, April, May, June, July, August, September, October, November, December. So, December అనేది ఈ గ్రూప్లో ఉందా లేదా? ఎస్. జనవరి దీంట్లో ఉందా లేదా? ఎస్. సండే దీంట్లో ఉందా? లేదు. నో. అంటే ఏ ఆబ్జెక్ట్ ఉందో ఏ ఆబ్జెక్ట్ లేదో మనం ఖచ్చితంగా డిసైడ్ చేయగలుగుతాం. సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్. సో ఇట్ ఈస్ ఏ సెట్. నౌ దిస్ ఈజ్ ద సెట్. నెక్స్ట్, గ్రూప్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్. గ్రూప్ ఆఫ్ ఆల్ నెంబర్ మీన్స్ 2, 4, 6, 8. 1 అనేది ఈ గ్రూప్లో ఉంటుందా? నో. 2 ఉంటుందా? ఉంటుంది. 0 ఉంటుందా? ఉండదు. 10 ఉంటుందా? ఉంటుంది. అంటే ఏ నెంబర్ ఉంటుందో ఏ నెంబర్ ఉండదో మనం డిసైడ్ చేయగలం. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ సెట్. ఆల్ గుడ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్. ఎవరు గుడ్ స్టూడెంట్సో ఎవరు గుడ్ స్టూడెంట్స్ కాదో మనం ఐడెంటిఫై చేయడానికి మన దగ్గర ఏం పెరిమీటర్స్ లేవు. మనం నేను నా సబ్జెక్ట్లో గుడ్ అయిన వాళ్ళు వేరే సబ్జెక్ట్లో బ్యాడ్ అవ్వచ్చు. నేను గుడ్ అనుకుంటున్న వాళ్ళు వేరే వాళ్ళ విషయంలో గుడ్ అవ్వచ్చు. నేను గుడ్ అనుకుంటున్న వాళ్ళు వేరే వాళ్ళ విషయంలో బ్యాడ్ అవ్వచ్చు. సో అంటే నా యొక్క అభిప్రాయం ఎలా అయితే ఉందో, నా ఒపీనియన్ ఎలా ఉందో, అలా ఆల్ టీచర్స్ ఒపీనియన్ కూడా అలాగే ఉండలేదు కదా. బట్ ఈ రెండిట్లో అలా కాదు. ఈ రెండు గ్రూప్స్లో మాత్రం సేమ్, అందరి ఒపీనియన్స్ సేమ్గా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. అంటే కొంతమంది విషయంలో ఒపీనియన్ ఒకలా ఉంటుంది, కొంతమంది విషయంలో మరొకలా ఉంటుంది. కాబట్టి ఆల్ గుడ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ ఈజ్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్. సో ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. నౌ another example, already I told it, group of most talented writers of in India. Most talented writers means so many talented writers are there. Who are most talented? How to calculate who are best, who are worst? Impossible. So it is not a set. 3 good books in a certain library. 3 good books అంటే ఏ బుక్స్ అవి? నాకు క్రికెట్ గురించి అంటే ఇష్టం కాబట్టి నాకు క్రికెట్ గుడ్ బుక్స్ అవ్వచ్చు. మీకు ఇంకోటి ఏదో మహేష్ బాబు అంటే ఇష్టం, మహేష్ బాబు గురించి ఉన్న బుక్స్ అంటే ఇష్టం, గుడ్ బుక్స్ అవ్వచ్చు. ఇంకొకరికి చెస్ అంటే ఇష్టం, చెస్ గురించి రాసిన బుక్స్. వేరే వాడికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం, మ్యాథమెటిక్స్ గురించి రాసిన బుక్స్ అంటే గుడ్ బుక్స్ అవ్వచ్చు. కాబట్టి మన ఒపీనియన్స్, అందరి ఒపీనియన్స్ ఒకేలా లేవు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ సెట్. కాబట్టి సెట్ అంటే ఏంటంటే ఏ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఎ సెట్. ఆ గ్రూప్లో
ఆబ్జెక్ట్ ఉందో లేదో ఖచ్చితంగా మనం డిసైడ్ చేయగలగాలి. అందరి ఒపీనియన్ ఒకే విధంగా ఉండాలి. అటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే సెట్ అని అంటాం. మనం ఈ సెట్లో ఉన్న మెంబర్ ఏదైతే ఉందో దాన్ని మన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమెంట్స్ అంటాం. కాబట్టి ఈచ్ ఆబ్జెక్ట్ belonging to the set is called element or a member of the set. A member, member, member of the set. Member of the set. The sets will be usually denoted by capital letters. A, B, C, P, Q,